నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమన్నా తెలుసా? ఏ విషయంలో? మైనంపల్లి వాళ్ళ విషయంలో ఆరతిస్తున్నావు కదా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా తెలుసా? అంటే మాకు తెలిసింది మేము మాట్లాడింది, మీకు తెలుస్తా. నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడే ఏం మాట్లాడుతున్నావు? చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు పైసలు? మరి నువ్వు చూపించు, ప్రూవ్ చేయి. చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు పైసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రూవ్ చేయి. నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీ ముఖానికి 10 రూపాయలు దానం ఇచ్చినావా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు మొత్తం? ఇది మాట్లాడే నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీకు ప్రతి ఊరు ఎవరు మాట్లాడతా ఆలోచిస్తున్నావు? నేను రంజిత్ మాదిగాని మాట్లాడుతున్నా. అయితే ఎల్బీ నగర్ అంతటా ఉన్నారు ఆయన అభిమానులు. అయితే ఏమనుకుంటున్నాను? అయితే నీకేం చేస్తున్నా? నీకు అయితే ఏంటి? నీకేం చేస్తున్నా వాళ్ళ గురించి? అయితే ఏంటి? మీ అసలు ఉంటే కాన్సల్టీ మొత్తం అయిపోతుంది, ఖతం అయిపోతుంది. వాళ్ళు ఏం తెలుసు మాట్లాడతారు. ఇంతమందికి దానం చేస్తాం, 10 రోజులు కావాలంటే. చక్రధర్ గారు వాడు అయిపోయేవాడు, వాని గురించి వాడు ఇంకెచ్చి వాడు పైసలు ఇస్తే వాడు వానికి నువ్వు మొత్తం అసలు తావు. ఎవరు ఏం మాట్లాడుతున్నాను? అయితే చక్రధర్ గౌడ్ ఎందుకు తీసుకున్నారు కాంగ్రెస్ లో? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కన్సల్ట్ కూడా మాట్లాడు. నువ్వు ఇంతకు నువ్వు వాళ్ళ గురించి ఏం తెలుసు? నేను నగరపతులు ముద్దాను తీసుమార్కాను అయిపోయినాను. ఏంటిది? సిల్వర్ పీకరు పెద్ద తీసుమార్గాలు మీద మాట్లాడ 400 మంది చూడలేదు పొద్దున్న నుంచి. నువ్వు పెద్ద తీసుమార్గాలు నువ్వు చూడం కాను. నీకెందుకు రేజమవుతుంది? నువ్వేం పెడతావు? నాకు కింది దాకా జీతా ఏమనుకుంటున్నాను? ఏం జీరుతావు? మాట్లాడితే ఇంటికి వచ్చి గాడి మీద ఇష్టపెట్టాను. ఏమనుకుంటున్నావు? అవునా? మాట్లాడితే నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఫోన్ కెమెరా పట్టుకొని ఒక ఫోటో పెట్టి అగరబత్తి పెట్టి తీసుమార్కాను అయిపోయినా. పెట్టుబడి మంచిగా మోపోయినాడు. ఇష్టపేటా ఏం తెలుసు నీకు? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడు. ప్రతి ఊర్లో వాళ్ళ పనులు ఉన్నాయి, ప్రతి ఊర్లో వాళ్ళే ఉన్నాయి సామాన్, ప్రతి ఊర్లో వాళ్ళు ప్రతి ఎస్సీ హాస్టల్లో ప్రతి దగ్గర ప్లేట్లు ఉన్నాయి, వాళ్ళకి రోడ్లు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు, పెళ్లిలు అయితే పుస్తకాలు పైసలు ఇచ్చారు. నువ్వేం చేసావురా? ఒక ఊరికి ఏమైనా వేసినావా? నువ్వు పెద్ద 2 అగరబత్తులు 2 రూపాయల అగరబత్తులు పెట్టి అయిపోయినా. నువ్వు పొగడకు రాబాయి. నువ్వు నాకు వచ్చేది లేదు. నువ్వు నిజం మాట్లాడాలి. నువ్వు పొగిడితే నాకేం రాదు. నువ్వు మీడియా అంటే నాకు గౌరవం ఉన్నది, మీడియా అంటే మాకు అభిమానం ఉన్నది, మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది. నీ వస్తుంటుంది కాబట్టి మీడియా ఖరాబ్ అయిపోతుంది. ఇదేనా నువ్వు ఇదేనా అని మాట్లాడుతున్నా? ఇంకా నువ్వు నీ ఊరు లేదు, నీకు అడ్రస్ లేదు, ఏం లేదు. ఏం అడ్రస్ కావాలి? ఏం అడ్రస్ ఉన్నది? నేను చూపిస్తా నీ అడ్రస్ చూపిస్తా. నేను చూపిస్తా నీ. నువ్వు జీవితానంటేనే ఉంటివి. అంతమే ఇది, ఆరంభం ఇది, అంతం కాదు ఇది. ఆరంభం ఇది, అంతం కాదు అంటున్నా. చంపుతావా? నిన్ను చంపితే నాకేమొస్తుంది? నా దాకా అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు. నా దాకా నువ్వు తప్పది. నేను ఆయన ఇప్పటివరకు కలవలేదు, నా ఫ్యామిలీని ఇప్పటివరకు కలవలేదు. వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నాకు తెలుసు, నేను చూసిన. వాళ్ళు ఎవరో మీకు తెలియకున్నాను. వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఏంది ఏం లెక్క. అగరపత్రులు ముట్టించి కెమెరా ఫోన్ తోటి మాట్లాడగానే ఇక నువ్వు తీసి మార్కన్నా ఏం మాట్లాడాలి? నువ్వు మెదక్ కాన్సెన్స్ నేను చూపిస్తా. మెదక్ కాన్సెన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు చెప్తారు. నేను చూపిస్తా. నువ్వు మెదక్ నువ్వు వార్త చూపిస్తా. మైనంపల్లి మంచోడు అది నువ్వు పెట్టించుకో. వార్త పెడితే తిడతావా నువ్వు? నీతో నేను మాట్లాడేది ఫ్యామిలీ గురించి తెలియదు, ఏం తెలియదు. 96 నుంచి సర్వీస్ చేస్తున్నాను. అవునా? నేను చూపిస్తాను. మాట్లాడతారో మాట్లాడాలి. మీడియా అయిపోతారు మీరు.
10,000కి అమ్ముకోపోయినావు నువ్వేం మంచిగా పోయి నువ్వు పెద్ద అమ్ముగా స్పీకర్ పెట్టినోడు ఒక అయ్యగా పుట్టినోడు నీ కాదు. అమ్మ, ఒక నీ అవ్వయ్య తాల్చి, పుట్టినోడైతే అమ్ముడు పోతాడు. నీ అమ్మ అరే నువ్వు పక్క అమ్ముడు పోయినవరా నీ వార్త మొన్నటికి అమ్ముడు ఫస్ట్ పోయిన- వరకు అమ్ముడు ఉన్నది పోయినోడు ఒక అవ్వయ్య నీ పుట్టినోడు మొన్నటికి కాదు. మస్తు ఫరక్ ఉన్నదా నీ వార్త ఉండదు చేయబట్టి మీడియా విలువ లేకుండా పోతుంది, రిపోర్టర్ల విలువ లేకుండా పోతుంది. ఉమ్. నీకేమైనా అవసరం వస్తే అడుగు. అరే ఈసారి ఇప్పటి వరకు 10,000 వంద 5,000 సార్లు అంటే నీ అమ్మ, ఇస్తాం. నీ అమ్మ అన్నావు. తప్పు రాయకు, నువ్వు తప్పు రాయకు రే, నువ్వు తప్పు రాయకు, బొచ్చిడికే తప్పు రాయకు. ఉమ్. నువ్వు డిలేట్ చేయకు, నీ సంగతి చూపిస్తా బిడ్డ, చెయ్యి నువ్వు నీ ఏం చెప్తావు సంగతి చెయ్యి. చూపిస్తాను, నువ్వేం నేను చెప్తావో చూపిస్తా, చెయ్యి. నేను చూపిస్తా. సరే నువ్వు చెయ్యి ఏం నేను చెప్తావో చూపిస్తా, చెయ్యి. నేను చూపి సరే నువ్వు అన్నావు కదా మాట, నువ్వు ఏం చేయకు నేను చెప్తావో చూపిస్తా. చెయ్యి అంటున్నా కదా. పెట్టేదా ఫోన్ పెట్టే మస్తు అయిపోయింది. రికార్డ్ చేసుకున్నా ఏం బాధ లేదు కానీ నీకు ఫ్యాక్ట్ తెలియకపోతే మాట్లాడకు. ఫ్యాక్ట్స్ చెప్పు, నువ్వు ఫ్యాక్ట్స్ ఏమో నీకు- చెప్పేది వార్త పెడతా కానీ విను, నీ ఎక్కడిది ఎక్కడిది నాలుక జీవితా నీ సంగతి చెప్తాను ఎక్కడిది. విను, ఆవేశం అనేది అందరికి వస్తుంది. ఉమ్. ఉప్పు కారాలు తింటున్నాము ఇప్పుడు. నువ్వు మా నాయకుడిని ఉత్తి చెప్తే మేము గాజులు పట్టుకొని లేము, అర్థమైందా? నాయకుని గాజులు వేసుకోమంటలేం కదా, మాట్లాడాలి కానీ. నీకు అరే నువ్వు అమ్ముకోపోయినావు, నువ్వు పైసలు అరే అమ్ముగా వేయను మీద వంద తిట్టుకోని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే అమ్ముడు వేయను చూపించు. ఆ చక్రధర్ గౌడ్ అని నువ్వు ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడితే అది పడము. ఇది లాస్ట్ నీకు వార్నింగ్. ఇది నీకు పిలవకపోతే వద్దు, పని చేసుకో. కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు కథలు పడి నువ్వు ఏది రాబాయ్, నీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, నీకు ఇజ్జత్ అని ఉన్నారా? నువ్వు ప్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. నీకు ఎంతమంది ఉన్నారు రాబాయ్ ఫాలోవర్లు చెప్పు నాకు. చెప్పు మరి నువ్వు చూడు, నీకు వివరాలు ఇవ్వాలిగా నేను. అరే ఏమి నీకు వివరాలు ఇవ్వాలి కదా నేను అంటున్నా. ఏం వివరాలు ఇచ్చుడేంద్రా? మళ్ళీ ఎందుకు పెడుతున్నావురా నువ్వు వీడియోలు? పెట్టొద్దు. ఎందుకు పెడుతున్నావు? పెట్టద్దు, పెట్టకు. వివరాలు ఇచ్చేటట్టు లేకపోతే పెట్టకు వీడియోలు. నువ్వు మీ ఇంట్లో పెట్టుకో, మీ ఇంట్లో ప్లే చేసుకో. నీ వీడియోలు మనం ఏం పెట్టాలా? నువ్వు ఏడేడా పోయి జొర్రినావు, ఎవరో ఇంట్లో పోయి ఏమేమి చేసినావు, లేడీస్ ని ఖరాబ్ చేసినావు, అన్ని నేను కూడా పెడతాం. మళ్ళా అసలు నీకు నా పేరు తెలుసా? అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు తెలుసా? అరే బాబు నువ్వు హైలైట్ అయిదాం అనుకుంటున్నావు, నువ్వు కాలేవు. నీ స్ట్రాటజీ కాదు, నువ్వు అంత లెవెల్ కాదు నీది. నువ్వు ఎంతలో ఉంటే అంతలో ఉండు. గల్లీలలో మా తిరుగు. నేను స్టేట్ అయితా, పీక్ అయితా, వీడియోలు పెడతా, ఇద్దరు లీడర్ల మీద ఏంగానే నేను పీకుడాని అయితాను. కాదురా భయ్, అది అయిపోయింది, ట్రెండ్ మారిపోయింది. పని చేసుకో ఇప్పుడు కన్నా. అట్లా చేయకరా భయ్, నీకు మళ్ళా చెప్తున్నా. వద్దు బాబు, నువ్వు చేంజ్ అయిపో, నువ్వు అవన్నీ చేయకు. ఆల్రెడీ అమ్ముకోపోయినావు, వాళ్ళు పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలు వాడుకో. కానీ నువ్వు ఇంకా మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే అయితే ఇటా ఇక నేను ఇక నీకు మంచిగా ఉండదు. ఇక ఎందుకంటే నీకు హెచ్చరిస్తున్నా, డైరెక్ట్ నీకు ముఖం మీద చెప్తున్నా. పెట్టుకుంటే నేను డైరెక్ట్ నీకు వార్నింగ్ ఇస్తున్నా. నేనేం నిన్ను తిట్టలే ఏకలే, నేను నీకు దాంతో బంద్ చేసుకో, మారిపో. లేదంటే చెప్తున్నా ఇక చాలా బాగుండదు. మాలా మాదిగా మీ ఇంటికాడికి వచ్చి కూర్చొని ధర్నా చేసే. ఎందుకు మళ్ళీ మాలా మాదిగా ఎందుకు వచ్చింది ముచ్చట ఇప్పుడు? అవు మళ్ళీ మేము మాలోళ్ళం అయితే ఎందుకు వచ్చింది అంటే మాలోళ్ళను మాదిగోళ్ళను నేను అన్నా మధ్య మధ్యలో నువ్వు మధ్యలో వీడియోలలో మాలోళ్ళను కూడా వాడుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు మాట్లాడినా కులం మధ్యలో చేస్తున్నావు. ఎప్పుడు మాట్లాడినా అంటున్నా. ఇనిపి ఒక్కటి ఇనిపియరాదు, ఒకసారి ఇనిపియరాదు అంటున్నా. ఒకసారి ఇనిపియరాదు. మరి నేనేం కులపోన్నా చూసినావా నువ్వు? నువ్వు మీ ఎవరెవరు గల్లీలలో పోయినా ఆ సుజాత పేరు అన్ని తీసినాకో చచ్చిపోతావు. ఎవరా సుజాత ఎవరు? మరి ఏ గల్లీ? నేను ఏ గల్లీ ఉంటా? 110% నీ మొత్తం వీడియోలతో పాటు ఉన్నాయి. అన్ని పెట్టు. నీకు ఇప్పుడు నేను చెప్తానా కదా, నువ్వు కరెక్ట్ అయితే ఒక్క వీడియో పెట్టు, ప్రతి వీడియో పెట్టుకో. నువ్వు ఏమేమి తీసుకున్నావు నువ్వు అన్ని పెట్టు. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అన్ని పెట్టాలి. ఇప్పుడు ప్రూవ్ కావాలి. ఏమైనా గెలిచిరాబాయ్ వద్దు, ప్రూవ్ కావాలి. మాకు తెలిసిన మేము పెడతాం. ఇప్పుడు ఇక ఏ ఊకరాబాయ్ చూడు, నువ్వు మాకు తెలిసిన మేము పెడతాం. మాకు తెలిసిన మేము పెడతాం. ఇప్పుడు ఇక నువ్వు అన్నావు కదా ఏం పెట్టలేవు. నువ్వు ఎందుకు పెట్టలేము? చూడు, నువ్వు చూడు, నువ్వు ఏమనుకుంటావు? నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు? నువ్వు ఏది పెడతా అది మాట్లాడతా అంటే అమ్మ అని, నాలుక జీరుతా అని, ఇవి ఆ మాటలు మీరు మాట్లాడేటి. ఆవేశం వస్తుంది. ఆవేశం వస్తే ఇవి తల్లి అంటారా? అందరికి తల్లులు ఉన్నారు కదా. ఆడోళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారు? నేను అన్నది ఒక్కసారి రికార్డు వినిపి. రికార్డు కావాలా? వినిపి. నేను ఒకవేళ అంటే రే బాబు, రికార్డులు నీ లెక్క దొంగలు లంగలు చేస్తారు. మాకు రికార్డింగ్ రాదు. మేము అదే నువ్వు మాట్లాడిన ఫస్ట్ నుంచి మాట్లాడిన ప్రతి రికార్డు నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. అరే మళ్ళా చెప్తున్నా, వద్దురా భయ్, నీ పరిస్థితి బాగుండదు. నీకు తెలియదు, నువ్వు హైప్ అవుదాం అనుకుంటున్నావు. నీకు హైప్ రాదు. నీ తోటి జనరల్ ఈ మాట్లాడ పద్ధతే కరెక్ట్ లేదు, బెదిరించేదే కరెక్ట్ లేదు. ఒక నాయకుడు గెలవాలంటే బెదిరించి రౌడీజం చేస్తే గెలవరు. నీది బెదిరించే సాటిలైట్ ఛానల్? అరే సాటిలైట్ ఛానల్ కాదు, మా 100 వ్యూస్ ఉంటాయి. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీకు
నీకు ఫాలోవర్లు లేరా భయ్ 30-40 మంది లేరు నీకు నువ్వు పెద్ద బిగుడు లెక్క మరి అది ఎందుకు మాట్లాడుతున్నావు మరి నా సొంటోనికి ఎందుకు చేస్తున్నావు మరి మీరు ఫోన్లు మళ్ళీ ఎందుకు పెట్టినావు నువ్వు మా నువ్వు నాయకుడి ఎందుకు గురించి చేస్తున్నావు ఎందుకు పెట్టినావు? మాడోళ్ళకి నీకేం ఎందుకు తెలుసు ఫోన్లు పెట్టినావు? నీకు చేస్తున్నారు facts ఏం ఫాలోవర్సే తెలుసు? లేరా అరే నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసురా భయ్ నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసు నువ్వు అదే. పైసలు తీసుకున్నావు నువ్వు నువ్వు కొనుక్కురాలు నువ్వు పెద్ద రెచ్చిపోతున్నావు నువ్వు పైసలు తీసుకున్నావు లెక్క నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడినా?